హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన గోధుమ పిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చేయడం కూడా చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా చాలా సులభంగా చేసేస్తారు. సో లేట్ చేయకుండా ఈ హెల్దీ హల్వాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి సరిపడ నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీకి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి. అంటే నార్మల్గా చపాతీ కలిపినట్టు కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన ఇలా ట్యాప్ చేసుకోండి. అంటే పిండిని ఒత్తిలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా ఉంటుంది. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 గంటల పాటు ఊరబెట్టుకోండి. ఇప్పుడు 5 గంటల తర్వాత పిండి బాగా ఊరింది కదా, ఇప్పుడు పిండి అంతా వాటర్లో కలిసేట్లుగా బాగా చేత్తో కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పిండి బాగా నీళ్ళలో కరిగిపోయాక అడుగునున్న ఈ పిండి అవసరం లేదండి. ఈ పైన ఉన్న పాలతోనే మనం హల్వా చేయబోతున్నాం కనుక ఇలా ఒక గరిటెను తీసుకొని పిండినంతా వీలైనంత వరకు తీసివేయండి. ఇలా తీసేసాక ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా వడగట్టుకోండి. ఇప్పుడు మనం గోధుమ పాలు రెడీ చేసుకున్నాం. ఇది పక్కన పెట్టుకొని హల్వా చేయడం స్టార్ట్ చేద్దాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక 4 నుంచి 5 స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పుని దూరగా వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకొని హై ఫ్లేమ్లో పంచదారను కరిగించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పంచదార తేనె రంగులోకి మారేంత వరకు కరిగించుకోండి. ఇలా చేయడం వల్ల హల్వాకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు నీళ్లను పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకుందాం. తర్వాత మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పాలను పోసుకోండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార నీళ్ళను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పుల వరకు పంచదారను తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం స్వీట్లోనే చేస్తున్నానండి. పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా గరిటెతో వదలకుండా కలుపుతూనే ఉండాలండి. మంటని లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. అంటే హల్వా అనేది ప్యాన్కి సపరేట్ అయి రావాలండి. అంతవరకు కలుపుతూనే ఉండాలన్నమాట. కొద్దిసేపటికే ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని అలాగే 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకైనా ఒక బౌల్లోకైనా వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇక్కడ చూసారు కదా, అచ్చం స్వీట్ షాప్లో కొన్నంత విధంగా పర్ఫెక్ట్గా టేస్టీ హల్వా రెడీ చేసుకున్నాము. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.